గాంధీ మహాత్ముడిగా బొబ్బిళ్ళపాటి గోపాలకృష్ణకి ఛాయ్ గారు ఉండటం కూడా మీ అదృష్టం. నిజానికి ఆయనకి రాజకీయాల్లో పోకోకుండా కళాకారుడిగా ఉండటమే ఉత్తమం. మేము ఒక రంజాబీ నోట జానకమ్మ పాట పలికించే అదృష్టం కలిగింది. మిత్రులారా, ఇక్కడున్న పెద్దలందరికీ, సాయిబాబా గారికి, అలాగనే కేవీఆర్ కళాశాల మాస్టర్ వాసుదేవ గారికి, నాకు చాలా సన్నిహితులు పరిటాల గ్రామ వీరభద్రరావు గారికి, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. రంజాబీ ఏం అమృతం తాగావమ్మా? పాలు తాగావా లేకపోతే మీ అమ్మగారు ఏమన్నా అమృతం కూడా పోసి ఇచ్చారా? పక్కన మళ్ళీ జానీ గారు, అమృత పాలకోటయ్య గారు. మీరు కాదు, జానీ గారి సహకారం. సాధారణంగా నాకు తెలిసి 90% భార్యలు పాట పాడుతుంటే భర్తలు అడ్డుకుంటూ ఉంటుంటారు, లేదా భర్తలు పాట పాడితే భార్యలు అడ్డుకుంటూ ఉంటారు. నిజంగా ఈ కళారంజని ఆర్కెస్ట్రా షేక్ జానీ గారి బృందం, ఇందాక ఆయన నాదస్వరం ఊదుతుంటే సైదులు గారు నరాలు జువ్వమంటున్నాయి. అద్భుతం. పాట ఒకటి సొత్తు కాదని ప్రకటించారు వీళ్ళు. పాట అందరి సొత్తు. పాటకి కులం లేదు, మతం లేదు, వర్ణం లేదు, రంగు, రుచి, వాసన అన్నీ లేవు. ఎవడైనా సరే దమ్ము కలిగినోడు, ప్రతిభ గలలోడు పాట పాడవచ్చు. సుశీల పాట అయినా, జానకి పాట అయినా, బాలసుబ్రహ్మణ్యం గారి పాట అయినా అద్భుతమైన గాలాలాపన ఉండేది. కాబట్టే సాయి గారి తపన ఒక వసంత నాగేశ్వర గారిని పిలిచి, లేదా నందిగామ ఎమ్మెల్యేని పిలిచి, బాలకోటయ్య గారి లాంటి వాళ్ళని పిలిచి, వీళ్ళ కళాకారుల యొక్క ఆవేదనని, వాళ్ళ కళా ప్రతిభని వాళ్ళ ముందు ప్రదర్శిస్తే వాళ్ళు కాసేపు విని దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి కాస్త న్యాయం చేస్తారు అని సాయి గారు మీ ద్వారా మాటిస్తున్నారు. రంజాబీకి రేపటి ఉగాది పురస్కారాల్లో తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవార్డు ఇచ్చి తీరుతుంది. ఐ ప్రామిస్ ఇట్. ప్రభుత్వానికి చెప్పకుండానే ఇస్తున్నాను. రేపు ఉగాది పురస్కారాల్లో మొన్న 4 రోజుల క్రితం కూడా సాయి గారు గుర్తు చేశారు. ఆ రంజాబీ బిడ్డకి న్యాయం జరగాలి, ప్రభుత్వం నుంచి ఆమెకి గౌరవం లభించాలని. తప్పనిసరిగా నిజంగా ఒక్కొక్క కళాకారుడు మీరందరూ అర్హులే. తప్పనిసరిగా రంజాబీ మీరు రాసుకోండి. ఉగాది డేట్ ఎప్పుడు నువ్వు ముఖ్యమంత్రి చేతుల మీదుగా జ్ఞాపిక తీసుకుంటావు. ఆ ప్రయత్నం నేను చేస్తాను. రెండోది, మొన్న సాయి గారు నాకు ఇచ్చిన